నువ్వు చేసిన పనికి నేను బాధపడ్డవే కాదు, ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డానికి కారణమయ్యాను. నీకేమీ తెలియనట్టు నువ్వు మాట్లాడితే సరిపోతుందనుకుంటున్నావా? నువ్వు ఏం చేశావో, ఎన్ని దారుణాలు చేశావో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఎప్పుడు లేంది ఉన్నట్టుండి నేనెందుకు అలా ప్రవర్తించాను, ఎందుకు సంబంధం లేకుండా ప్రవర్తించాను, ఎందుకు ఇంటికొచ్చిన అతిథుల మీద చేయి చేసుకున్నాను? ఎందుకు మావయ్య గారికి బావగారికి ఎదురు తిరిగి మాట్లాడాను? నువ్వు చేయించిన ఇంజెక్షన్స్ వల్ల కాదా చెప్పు. ఇంజెక్షన్ ఏంటమ్మా? అవును మావయ్య గారు, ఈ అలేఖ్య ఆ రుద్రాణితో చేతులు కలిపి నాకు ట్రీట్మెంట్ చేయించే వంకతో డాక్టర్ని పిలిపించి నన్ను పిచ్చిదాన్ని చేసి చంపేయాలని చూసింది. ఇంకో 2 ఇంజెక్షన్లు ఇచ్చుంటే నిజంగా నేను చచ్చేదాన్ని తెలుసా మీకు? అలేఖ్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు భూమి. అప్పుడు కూడా ఇంతే, నిన్ను చంపాలని చూసిందంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా తను చంపాలని చూసిందంటున్నావు. ఎరా మాధవ్, అలేఖ్యను పట్టుకుని నీ భార్య అన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంకా చూస్తూ నిలబడతావేంట్రా? నేను మాట్లాడడానికి ఏమీ లేదన్నయ్య. తను మాట్లాడే ప్రతి మాట నిజం.